కళ్యాణ్ సినిమా అంటేనే ప్రేక్షకుల్లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. రాజకీయంగా బిజీగా ఉన్నప్పటికీ సినిమాల మీద తన ఫ్రీక్వెన్సీ తగ్గించని పవన్ ఇప్పుడు మరోసారి కెమెరా ముందుకు వస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ కాంబోలో వస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జూన్ నుంచి మళ్లీ ప్రారంభం కానుంది. ఈ సినిమా ఇప్పటికే టైటిల్, లుక్ పోస్టర్లతో మాస్ ఫ్యాన్స్ లో హైప్ క్రియేట్ చేసింది. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం కోసం గత కొంతకాలంగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కి ఇది మంచి గుడ్ న్యూస్. షూటింగ్ ఆలస్యం కావడం పైన అసంతృప్తి వ్యక్తం చేసిన అభిమానులకు జూన్ షెడ్యూల్తో ఈ సినిమా మళ్లీ హై స్పీడ్ లో వెళ్తుందని మేకర్స్ ప్రకటించారు. తాజాగా విడుదలైన పోస్టర్ పవన్ మాస్ ఇమేజ్ కు చక్కని ప్రతిరూపంగా నిలిచింది. రెండు చేతులు కలిపే స్టైల్, డైనమిక్ డిజైన్ తో విడుదలైన ఈ పోస్టర్ మాస్ హైప్ ను మళ్లీ రెట్టింపు చేసింది. ఈ సినిమాలో శ్రీలీల కథానాయికగా నటిస్తుండగా సంగీతాన్ని రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. గబ్బర్ సింగ్ తర్వాత మళ్ళీ పవన్ డిఎస్పీ కాంబోలో ఓ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మాస్ ఆల్బమ్ కోసం అభిమానులు వెయిట్ చేస్తున్నారు. పవన్ స్టైల్ కి తగ్గట్టు స్క్రిప్ట్ డిజైన్ చేసినట్లు సమాచారం. పవన్ రాజకీయ స్థాయిలో ప్రజలలో కలిసే మార్గం, ఆయన నమ్మకాలు, వీటికి తగ్గట్లుగానే కథ రూపొందించారని బజ్ ఉంది. ఓ భారీ మాస్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా తెరపైకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. హరీష్ శంకర్ కూడా మళ్లీ తన మార్క్ డైలాగ్ రైటింగ్ తో పవన్ అభిమానులకు బాక్సాఫీస్ పండగ చూపించనున్నాడు. ఈ ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేసి విడుదల చేసేందుకు మేకర్ స్పీడ్ పెంచుతున్నారు. ఈ మధ్య పవన్ కళ్యాణ్ సినిమాలు పొలిటికల్ డిలేలకు గురవుతున్న సందర్భంలో ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ రీస్టార్ట్ అవుతుండడం అభిమానుల్లో నిరాశను తొలగించింది. జూన్ షెడ్యూల్లో పవన్ పూర్తి డేట్స్ ఇవ్వనుండడంతో కథనం మెరుగ్గా ప్రోగ్రెస్ అవుతుందని ఖాయం. ఇక పవన్ హరీష్ శంకర్ కాంబోలో బలం ఎలా ఉంటుందో తెలియాలి అంటే మరికొంతకాలం ఆగాల్సిందే. ఇప్పటికే హరిహర వీరమల్లు షూటింగ్ పూర్తి చేసిన పవన్ మరోవైపు ఓజీ సినిమాకు కూడా ఫినిషింగ్ టచ్ ఇస్తున్నాడు. ఈ రెండు సినిమాలు ఇదే ఏడాదిలో వచ్చే ఛాన్స్ ఉంది.